ఎవడైనా నువ్వు చేసింది కదా వాడు సింహములు గుహలో పడకూడదు. రాజా ఈ ప్రకారము రాజు శాసనములు పుట్టించి మాదిరి యొక్క భాషికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరములు శాసనముగా ఉండున్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసింది. ఈ సంతకం చూడండి, ఇంత కుట్ర పడాల్సిన అవసరం ఏముంది? వాక్యమించిన దైవ జనాంగమా వినండి, ఈ లోకంలో భక్తి కలిగి జీవించేవారు తక్కువ, యుక్తి కలిగి జీవించేవారు ఎక్కువ, దేవునికి ఇష్టంగా జీవించేవారు తక్కువ, దేవునికి అయిష్టంగా బ్రతికేవారు ఎక్కువ. అటువంటి లోకంలో నీవు నేను జీవిస్తున్నా, అటువంటి లోకంలో జీవిస్తున్న నీవు నేను ఎవరిని పోలి నడవాలో తెలుసా? దానియేలు ప్రార్థన కిటికీని పట్టుకున్నాడు. ప్రార్థన కిటికీ తెరవబడి ఉంది. ఎటువంటి స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా ప్రార్థన కిటికీని మనం అనుసరించాలి. ఈ ప్రార్థన కిటికీ ఏం చేస్తుందో తెలుసా? రాబోయే శోధన నుంచి తప్పిస్తుంది, రాబోయే ఆటంకాల నుంచి తప్పిస్తుంది, రాబోయే ప్రతి విధమైన కీడు నుంచి నేను తప్పిస్తుంది. ఎప్పుడంటే నీవు దానియేలు పూర్ణ జీవితాన్ని జీవించాలి. దానియేలు ఎటువంటి భక్తి పరుడు? ఈ రోజున నువ్వు పరిశీలించి చేసుకోవాలి. ఏదో 2 పాటలు పాడేసాం, 2 వాక్యాలు చదివేసాం, ఏదో నేను ఇంట్లో ప్రార్థన చేస్తానంటే కుదరదు. వాక్యం వింటున్న వారు జాగ్రత్తగా వినండి. దానియేలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఇంటి శాసనం సంతకం చేయబడింది అంటే అర్థం ఏంటో తెలుసా? నేను దేవునికి ప్రార్థన చేస్తే నన్ను తీసుకెళ్లి సింహాల గుహాల్లో వేసేస్తారు అనే సంగతి దానియేలుకు బాగా తెలుసు. అయినప్పటికీ కూడా సింహాల కన్నా నా దేవుడు గొప్పవాడు అనుకున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఉన్న రాజు కన్నా నా దేవుడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న మనుషుల కన్నా నేను సేవించే దేవుడు మహా గొప్పవాడు అని విశ్వసించాడు. ఈరోజు వాక్యం మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి దానియేలు గురించి అనేక సార్లు విన్నామే, ఒక్కసారైనా అనిపించలేదా దానియేలు చేసిన భక్తి చేయాలని, దానియేలు లాంటి విశ్వాసం కలిగి జీవించాలని? ఒక్కసారి కూడా అనిపించలేదా? అనిపించాలి. నువ్వు ఆత్మీయులుగా మార్చబడాలి అంటే వింటున్న వాక్యం నేరుగా నీ హృదయాన్ని తాకాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేరుగా నీ హృదయాన్ని తాకాలి అంటే వాక్యం మీద నువ్వు శ్రద్ధ కలిగి జీవించాలి. వాక్యం మీద నీ మనసు పెట్టాలి. లౌకికమైన వాటి మీద, లోకంలో ఉన్న వాటి తుచ్చమైన వాటి మీద నీ మనసు పెట్టినట్లయితే దేవుని వాక్యం నీ హృదయంలో ఫలించదు. ఒకవేళ దేవుని హృదయం నీలో లేకపోతే, ఒకవేళ దేవుని వాక్యం నీ హృదయంలో ఫలించకపోతే ఆ యొక్క దేవుని రాజ్యంలో నీకు స్థానం లభించదు. వాక్యం ఇచ్చిన మీరు బాగా వినాలి. ఈ లోకంలో మనం ఎవరిని పోలి నడవాలి? ఎవరిని పోలి మనం నడవాలి? నేను చెప్తాను, మనుషులు కాదు. బైబిల్ గ్రంథంలో భక్తి పరులు చాలా మంది ఉన్నారు. దానియేలు భయపడలేదు, మనుషులకు చావుకు భయపడలేదు, ఎవరో ఏదో చేస్తారని భయపడలేదు, దేవునికి భయపడ్డాడు. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇట్టి శాసనం సంతకం చేయబడింది. కొంతమంది జీవితాల్లో భయం లేదు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భయం లేదు. మనం ఏం చేసిన దేవుడు క్షమిస్తాడు. దేవుని ఉగ్రత చాలా భయంకరమైనది. ఈరోజు వాక్యం దైవజనాంగమా, ఈరోజు మేము ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా దానియేలు వలె స్థిరమైన మనసు కలిగి నేను దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుని యందు విశ్వాసం కలిగి నేను ఉంటాను అనే స్థిరమైన భక్తి నీవు జీవించే స్థితిలోకి వెళుదువు గాక. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఈ ప్రార్థన కిటికీ నీ జీవితంలో ఉండాలి. సొలొమోను దేవుని మందిరం మీద అత్యాశక్తి కలిగి విచిత్రమైన అల్లిక కిటికీను చేయించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని అందరి అమితమైన అత్యాశక్తి ప్రేమతో, దేవుని అందరి గొప్ప విశ్వాసంతో ఉన్నాడు. అత్యాశక్తిని కలిగి ఉన్నాడు. తన స్థితి తనకు తెలుసు, తన తండ్రి యొక్క స్థితి తెలుసు,
తన తండ్రిని దేవుడు ఏ స్థితిలోనికి మార్చాడో తెలుసు. అయినప్పటికీ కూడా సొలొమోను గారు పాపం పడిపోయాడు. కారణం ఏంటో తెలుసా? స్థిరమైన భక్తి కలిగి లేకపోయాడు. వారు మనకు ఒక పాఠం, కొంతమంది మనకు పాఠం అయితే కొంతమంది బైబిల్లో ఉన్నవారు మనకు ఆదర్శం. ఇట్టి సాక్ష్యం సంతకం చేయబడి దేవుడికి కూడా దేవుడి అందరి భయభక్తులు కలిగిన దేవుడికి నేను ప్రార్థన చేయాలి కదా. ముమ్మారు మోకరించి స్తుతించి ఆరాధించి దేవుడికి ప్రార్థన చేశాడు. అయితే ఆఖరికి సింహాసనంలో వేశారు. ఆఖరికి జరిగింది ఏంటో తెలుసా? విజయం దానియేలును వరించింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. రాజుగారి కన్నులు తెరవబడ్డాయి. దానియేలు దేవుడే గొప్పవాడు. ఎంత అద్భుతమండి. ఈ రోజు నువ్వు స్థిరమైన భక్తి చేస్తే నీకు వచ్చే సమస్యల నుంచి నా దేవుడిని తప్పిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఇచ్చిన దైవజనమా, నీ జీవితంలో ప్రార్థన కిటికీ ఎల్లప్పుడూ కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా. మరొక కిటికీ ఏంటంటే చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయము, యెహోషువ 2వ అధ్యాయము 18వ వాక్యం. 2వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకోను. ఈ సంగతి చూడండి. యెహోషువ 2 వేగుల వారిని పంపిస్తాడు. 2వ అధ్యాయంలో చదివితే ఆ దేశము ముఖ్యముగా ఎరుకోను చూడమని వారితో చెప్పినప్పుడు ఆ దేశం రాజుగారికి విషయం తెలిసిపోతుంది. ఈ యొక్క రాహాబు ఎవరో తెలుసా? రాహాబు బైబిల్ గ్రంథంలో రాయబడింది వేశ్య. అయినప్పటికీ కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసిన స్త్రీ, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు తెలుసుకున్న స్త్రీ, దేవుడు తన ప్రజల కోసం ఎటువంటి అద్భుత కార్యములైనా చేస్తాడు అని తెలుసుకున్న ఈ రాహాబు వేగులు అనగా ఆ యొక్క పట్టణాన్ని చూడడానికి వచ్చిన 5 మనుషులను తన గృహంలో దాచిపెట్టింది. అయితే అన్న రాజుగారికి తెలుస్తుంది, నీ దగ్గరికి 2 మనుషులు వచ్చారు కదా, ఎక్కడ చెప్పు అంటే వారు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు వెళ్ళిపోయారని చెప్పినప్పుడు ఆ మనుషులు వెళ్ళిపోయారని వారు తరిగితే అప్పుడు రాహాబు ఆ మనుషులతో అంటున్నాయా, మీ దేవుడు గొప్పవాడని నేను విన్నాను. మీ దేవుడు ప్రతి రాజు మీద మీకు విజయాన్ని ఇస్తాడని నమ్మాను. అయితే మీరు మా పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటారు. మీరు మా పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్తున్న మాట 15వ వాక్యం. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరుముపోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదేమో, మీరు కొండలకు వెళ్ళి తరుముపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చడి దాగిబడి తరువాత మీ త్రోవను మీరు వెళ్ళుడని అనగా ఆ మనుషులు ఆమె ఇదిగో మేము ఈ దేశములకు వచ్చేవారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమై మేము నిర్దోషులమగనట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారులను కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నిండా చేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటంటే, ఈ పట్టణాన్ని మేము స్వాధీనం పంచుకోవడానికి వచ్చినప్పుడు ఇగో ఎర్రని దారిని కట్టు. అప్పుడు మాకేమర్థం అవుతుందంటే ఇది నీ గృహము అని మేము అర్థం చేసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని సంరక్షిస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎర్రని దారును యేసయ్య రక్తానికి సూచనగా ఉంది. యేసయ్య రక్తం ద్వారా సర్వ మానవాళి రక్షించబడాలి, పాపము నుండి, శాపము నుంచి విడిపించబడాలి. ఈ రక్షణ కిటికీ ఆనాడు రాహాబు చేసిన పని ద్వారా జరిగింది ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి రక్షణ. భక్తించిన దైవజనంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున స్త్రీలు తమ కుటుంబాల కొరకు ఎక్కువ శాతం ప్రార్థించేవారిగా ఉన్నారు. ఎక్కువగా తమ కుటుంబాల కొరకు మొరపెట్టేవారిగా ఉండాలి.
మన ఆత్మీయ జీవితాల్లో మనం నెమ్మది పొందాలి అంటే, ఆత్మీయ జీవితంలో మనం ఇంకా కూడా ఎదగాలి అంటే ఈ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. దేవునికి అనుకూలమైన జీవితం, దేవునికి విధేయత కలిగిన జీవితం మనకి ఎంతైనా అవసరం. ఈ రోజున చాలా మంది ఈ లోకంలో పెరిగిపోతున్నారు. ఎవరు తెలుసా? ఎవరు పెరిగిపోతున్నారో తెలుసా? దేవునికి అయిష్టులు పెరిగిపోతున్నారు. ఎవరు అయిష్టులు? బాప్తిసం పొంది రక్షణ పొందిన వారే. బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు దేవుని ఎడల చటక్రియలు జరిగిస్తున్నారు, దేవునికి అవిధేయత కలిగి జీవిస్తున్నారు. రక్షణ పొందేమన్నా ఇంకెంత జ్ఞానం కూడా లేకుండా వారు ఎలా ప్రవర్తిస్తున్నారంట? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అటువంటి ప్రవర్తన జీవితాన్ని బట్టి ఏం జరుగుతుందంటే దేవుని హృదయం గాయపడుతుంది. ఈ రోజున అటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. దానియేలు ఎంత గొప్ప విధేయుడు! ఈ రోజున నేను అంటాను, దానియేలు పూర్ణ జీవితాన్ని మనం జీవించాలి. ఈ రోజున మనుషులు ఎవరు కూడా ఏం చేస్తుంటారంటే, వారు దేవుని దగ్గరకు ఎందుకు వస్తారు అంటే వారి అవసరం తీరిన తర్వాత వాళ్ళు విడిచిపెడతారు. అటువంటి వారు దేవునికి అవసరం లేదు. దేవుడు చెప్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకంలో నేను నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నాను. ఏం చేస్తున్నాడు ఆయన? కనిపెడుతున్నాడు. అటువంటి నమ్మకమైన గుంపులో నీవు నేను ఉందుము గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. 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 ఒకటి ప్రార్థనా కిటికీ యెరూషలేము వైపు తలుపులు, ఆ కిటికీ తెరబడినప్పుడు దానియేలు దేవునికి మొరపెట్టాడు, దేవునికి విజ్ఞాపన చేశాడు. అయినప్పటికీ కూడా శ్రమ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఆఖరికి విజయాన్ని దేవుడు ఇచ్చాడు. నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు త్వరలోనే విజయాన్ని అనుగ్రహించును గాక. మన జీవితంలో విజయాన్ని ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన ఒక్కరు మాత్రమే మన జీవితాల్లో విజయాన్ని ఇవ్వగలరు. ఆయన ఒక్కరు మాత్రమే మనకు కావాల్సింది ప్రతిదీ కూడా సమకూర్చగలరు. యెహోవా నీవే, యెహోవా నీవే, సమకూర్చువారు నీవే, నాకు సమకూర్చువారు నీవే. యెహోవా నీవే, యెహోవా నీవే, సమకూర్చువారు నీవే, నాకు సమకూర్చువారు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. హల్లెలూయా, 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 నీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, నీకే ఆరాధన. సమకూర్చువారికి ఆరాధన, నాకు సమకూర్చువారికి హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. సందర్భాలు, పరిస్థితులు మారొచ్చు, అయినప్పుడు కూడా మన దేవుడు మారినవాడు. ఎవరండి? మన దేవుడు మారినవాడు. నీవు నేను సేవించే దేవుడు ఎన్నటికీ మారడు. ఆయన మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు, మార్పు లేని దేవుడు. నీ మీద ప్రేమ మారదు. అదవుతుందా? నీ మీద మొదటి ఏ ప్రేమ అయితే చూపించాడో నువ్వు చనిపోయే వరకు అదే ప్రేమ చూపించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే. చెప్పండి గట్టిగా స్తోత్రం చేస్తాం. చెప్పండి గట్టిగా. అటువంటి ప్రేమ కలిగిన దేవుడిని నీవు నేను కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడంటే యథార్థమైన భక్తి జీవితం, యథార్థమైన భక్తి జీవితాన్ని కోరుకుంటున్నారు. దానియేలును మనం ప్రతి విషయంలో కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి భక్తి చేసే వారి లోకంలో లేదండి. అందరూ కూడా ఎవరికి వారు యమునా తీరి అన్నట్టుగా వారి భక్తి జీవితాన్ని సాఫీగా సాగిస్తున్నారు. అయితే ఈ సంఘంలో ఉన్న నీవు రగిలింపబడుదువు గాక.
నువ్వు మండొచ్చు, ఇతరులు మండించే వారిగా ఉండుగా. ఎలా ఉండాలి? నువ్వు మండాలి, ఆత్మీయతలో ఉండాలి, ప్రార్థన జీవితంలో నువ్వు మండాలి, ఇతరులు మండించేదాన్ని ఉండాలి. అటువంటి గొప్ప ఆత్మీయ జీవితాన్ని మనమందరికీ దేవుడు దయచేయుగాక. వాక్యాన్ని ఫలింపజేయుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎంతవరకు నాయనా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ లోకంలో చాలా మంది నీకు ఇష్టమైన లేని పనులు చేస్తున్నారు, నీకు ఇష్టమైన వారుగా జీవించట్లేదు ప్రభువా. అటువంటి వారిని నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. అయ్యా, వారందరూ కూడా యేసు నామములో మార్చబడుదురు గాక. వారందరికీ నాయన మీ మనసు అనుగ్రహింపబడును గాక. వారందరికీ మీ మనసు అనుగ్రహింపబడును గాక. అయ్యా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మహిమగల తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకు స్తోత్రాలు. సొలొమోను నాయన నీ మందిర విషయంలో తండ్రి విచిత్రమైన అన్ని కిటికీలు చేయించాడు. కారణము నీ యొక్క అద్భుతమైన ప్రేమ కలిగి ఉన్నాడు. అయ్యా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయండి ప్రభా. అవును తండ్రి, దానియేలు ప్రార్థన కిటికీని అయ్యా ఏమాత్రం కూడా మర్చిపోకుండా నీ వైపు చేతులెత్తి, యెరూషలేము వైపు కిటికీలు తీయబడిన వెంటనే నీ వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అయినప్పటికీ కూడా తన జీవితంలో శ్రమను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పట్టణమే ఆశ్చర్యపడేటట్లు ఆయన మీరు అద్భుతమైన కార్యం జరిగించి, దానియేలు దేవుడే నిజమైన దేవుడు, దానియేలు దేవుడు తప్ప నిజమైన దేవుడు ఈ లోకంలో లేనే లేడు అని గొప్ప అద్భుతమైన కార్యము జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు. రాహాబు విషయంలో కూడా తన కుటుంబాన్ని కాపాడుకుంది. ఆ గట్టికి కూడా ఆ వైభవాన్ని దింపి ఆయన తన కుటుంబాన్ని రక్షించుకుంది ప్రభా. ఈ లోకంలో ఆయన మన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా ఉన్న ప్రతి కుటుంబం కూడా వారి కుటుంబాన్ని ప్రభా రక్షణలోనికి నడిపించడానికి సహాయం చేయండి. మీరు మాత్రమే మహిమను పొందండి, మీరు మాత్రమే ఘనత వహించండి. ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం చూడాలి. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కావాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావానికి ఆరంభిస్తూ యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.